అవ్వచ్చు. ఇక గురుగారు చాలా మందికి ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మ్యారేజెస్ లేట్గా అవుతున్నాయి. అంటే వాళ్ళు సెటిల్మెంట్ అనుకోవాలా, లేదంటే నిజంగానే లేట్ అవ్వడానికి కారణాలు ఏంటి? అలాగే ఉద్యోగాలు కూడా స్థిరత్వం లేకపోవడం, అలాగే వెంటనే ఉద్యోగాలు రాకపోవడం, ఉన్న ఉద్యోగాలు వెళ్ళిపోవడం, తీసేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా వాళ్ళు ఉంటున్న ఇంటి ప్రాబ్లం వాస్తు కారణాలు ఏవైనా కావచ్చు అంటారా? లేట్ మ్యారేజెస్కి, లేదంటే ఉద్యోగాలు లేకపోవడం, ఇలాంటి సమస్యలకి. సాయిరామ్ అమ్మ, ఇప్పుడు మ్యారేజెస్ లేట్ అవుతున్నాయి అంటే దానికి అనేకమైన కారణాలు ఉంటాయి. జాతక దోషములు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా వివాహ సమస్యలు చాలా లేటుగా అవుతూ ఉంటాయి. ఒకళ్ళు అయినా కూడా విడాకులు కూడా జరుగుతుంటాయి. కానీ చాలా వరకు ఏంటంటే జాతక సమస్యల్ని మేము పరిష్కారం చేసుకున్నాము, అయినా కూడా మాకు సమస్యలు పరిష్కారం కావటం లేదు అన్నప్పుడు మనం వాస్తుని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటేనమ్మా, జాతకం ఒక కారణం అయితే వాస్తు కూడా ఒక కారణం అవుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చూద్దామమ్మా, ఒక గృహ నిర్మాణం చేసుకుంటాం. ఒక ఫ్లోర్ మనం ఇల్లు నిర్మాణం చేసుకున్న తర్వాత అందులో మనకు సంతానము, ఆ పిల్లలు బాగా చదువుకోవడం, మంచి వృద్ధిలో వస్తారని పెద్దగా అయిన తర్వాత పరిసరాల ప్రభావము, వాతావరణ ప్రభావము, చుట్టుపక్కల అలవాట్ల ప్రభావము, ఇవన్నీ కూడా మంచి చెడు అన్ని గృహం మీద వైబ్రేషన్ చూపిస్తుంటాయి. నకార సకారమైన శక్తులు మనకు ఆ వైబ్రేషన్ చూపిస్తూ ఉంటాయి. ఎలా అంటేనమ్మా, ఉదాహరణకు మనకు ఒక తూర్పు రోడ్డు గల ఒక స్థలం అనుకున్నప్పుడు మనం ఒక ఫ్లోర్ మనం కట్టుకున్నాం. మన పక్కనే ఒక దక్షిణంలో ఒక ఇల్లు ఉంటుందమ్మా. ఆ ఇంటి అవతల చక్కగా నైరుతి వీధి పోటు ఉంటుంది. ఇందాక భరత్ చెప్పినట్టు దక్షిణ నైరుతి వీధి పోటు ఉంటుంది. మనం ఏం చేస్తాము, ఒక 10-15 ఇయర్ పిల్లలు పెద్ద కాగానే వీళ్ళని పెళ్ళిళ్ళు చేయాలి, రెంట్స్ వస్తాయి, ఏదో మనం పైన వేసుకున్నప్పుడు దక్షిణంలో ఒక ఫ్లోర్ ఉండి మనం 3 ఫ్లోర్లు కట్టుకున్నప్పుడు ఆ దక్షిణం నుంచి వచ్చే నైరుతి వీధిపోటు అది మంచిది కాదు. శుభకార్యాలు చేయనియదు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాలు స్థిరత్వం ఉండదు. ఎందుకు అంటే నైరుతికి అధిపతి నీరుతి స్థానంలో ఎవరు ఉంటారంటే రాహు ఉంటాడమ్మా. నీరుతి రావు ఇద్దరు ధైర్యవంతులు. మన ఆస్తి అన్యాక్రాంతం కాకుండా కాపాడే శక్తి పరిపూర్ణమైన నైరుతి ఉండాలండి. ఎన్ని అంతస్తులు అంటే అన్ని అంతస్తులు కండి, 50 అంతస్తులైనా పర్ఫెక్ట్గా వాస్తుగా ఎలాంటి దొంగ వీధి పోటు లేకుండా, బయట నుంచి ఒక ఇల్లు అడ్డం ఉన్నది మనకు పోటు లేదనుకుంటాము. పంచభూతాలు అండి, భూమి, గాలి, నీరు, ఆకాశం, ఇవన్నీ మనకు పంచభూతాలు కిందికి వస్తాయండి. వైబ్రేషన్స్ మనం పై బిల్డింగ్ నుంచి ఎక్కి చూసినప్పుడు ఆ రోడ్ పర్ఫెక్ట్ ఒక వ్యూ కనపడుతూ ఉంటుందండి. అది అశుభ ఫలితాలు ఇస్తుంది. నైరుతి ఏంటిది? క్షత్రియ స్థానం. 4 స్థానాలు మనం 4 భాగాలకు విభజించినప్పుడు నైరుతి క్షత్రియ స్థానం అన్నమాట. ఈశాన్యం పండిత స్థానం. కార్మికులు మనం అంటే శుద్ధ స్థానం వచ్చేసి ఆగ్నేయం అండి, శుద్ధుల స్థానము ఆగ్నేయము. అలాగే ఇక్కడ చూస్తే మనకు వ్యాపార స్థానం వచ్చేసి వాయువ స్థానం. మరి ఇక్కడ క్షత్రియ స్థానం అంటే రాజు లాంటి స్థానంలో నైరుతి ఒక చెడు పోటు ఉన్నప్పుడు అక్కడ నుంచి అశుభ ఫలితాలుండి ఎదిగిన పిల్లలకి మ్యారేజెస్ కాకపోవడము, ఉద్యోగాలు రాకపోవడము, స్థిరంగా ఉండకపోవడం, స్థిరంగా అంటే ఏదైనా వ్యాపారాలు డబ్బు స్థిరంగా మనం దాచుకోపోవడం, మనం ఎంతో కష్టపడి పైకి వచ్చి ఎన్ని వ్యాపారాల్లో కానీ రాజకీయాల్లో బాగా రాణించినా కూడా ఎప్పుడైతే పై అప్స్టేర్స్ కట్టేస్తామో రోజుకి డౌన్ ఫాలో అయిపోతాము. ఇలా అందుకంటే మనం చూస్తాం పరిసరాల ప్రాబ్లము అంటే మన పరిసరాలను కూడా మనం గమనించుకోవాలి. గృహం కూడా ఒక మనిషి లాంటిది. ప్రతి గృహానికి ఒక ప్రాణప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ప్రతి గృహానికి ఒక జీవం ఉంటుంది. ప్రతి గృహానికి ఒక జీవ కళ అనేది ఉంటుందన్నమాట. దానికి తోడు కుడియ దోషాలు, ఇంతకు వరకు చెప్పారు కుడియ దోషాలమ్మ. ఏదైనా కూడా మన ఇంట్లో ఒక టైల్స్ వేసుకుంటే ఎంత నీట్గా వేసుకుంటామండి. ప్లాట్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్ ప్లాట్లు అన్నీ అంతే చేస్తారు, ప్లాట్స్ అన్నీ. అలా కాకుండా మన కుడియ వేద వాస్తు దోషాలు ఉన్నప్పుడు కూడా ఆ వేద పోటుతో ఆ ఇల్లు చాలా బాధపడుతుంది. ఆ బాధలతో మనం ఎదగలేకపోతాం. అలాగేనండి మన గృహం మీద జీవకళతో పాటు జీవకాంతి కూడా తగ్గినప్పుడు, అంటే ఒక మనిషికి ఒక ఇంటి మీద సూర్యకాంతి ప్రభావము, చంద్రకాంతి 2 ప్రభావం ఉండాలండి. ఈ 2 ఉన్నప్పుడు ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. వాస్తు దోషాలతో పాటు ఆ ఇంటి మీద నరఘోష, నరపీడ, శత్రువు పీడలు, భయంకరమైన వాస్తు పీడలు, వాస్తు పురుషుడు భయంకరంగా పీడిస్తూ ఉంటారు.
ఎందుకు పీడిస్తూ ఉంటారు అంటే, ఉదాహరణకమ్మ ఈశాన్యంలో పార్కింగ్ కోసం నేను చాలా ఇండ్లలో చూస్తున్నానండి. దూర్ ఫేసు ఒక 36, 50, 200 గజాల స్థలం ఉంటుంది. ఇంకా చిన్న స్థలాలంటే 100% వాస్తు కట్టుకోలేరు ఎలాగో. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, గేట్ తీయంగానే ఫిల్లర్ అడ్డు రావద్దు, ఏది ఒక ఈశాన్య వైపు కాలం వేసేస్తారు. అప్పుడు అలాంటి గృహాల మీద ఈశ్వరుడు అనుగ్రహం లేక కూడా, ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే అన్నీ మనకు సమకూరుస్తాడు. ఈశ్వరి అనుగ్రహం లేని ఇండ్లలో శుభకార్యాలు జరగవు. ఇలాంటి భయంకరమైన మ్యారేజెస్ కాక ఇబ్బంది పడే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, మీరు బాధపడకండి, నేనున్నాను. మీరు అలాగే మ్యారేజెస్ అయిన తర్వాత ఏదో కారణాల చేత విడాకులు అప్లై చేసుకొని విడాకులు అయిన తర్వాత ఎన్నో బాధలు పడుతుంటారు. అదంతా వేదన అనమాట. ఎందుకు నాకు ఇలా జరిగింది? ఎందుకంటే అమ్మా, ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒక మ్యారేజ్ చేయాలంటే సామాన్యంగా చేయాలంటే 15 లక్షలు లేనిది సామాన్యుడు మ్యారేజ్ చేసుకోలేరు. ఆ డబ్బు ధనం అంతా వృధా అయినట్టే కదా. ఎందుకంటే మనం గొప్ప గొప్ప చదువులు చదువుకున్నాం, గొప్ప ఆలోచన ఉంది, మంచి ఆలోచనతో మన సంసారం మనం చక్కబెట్టుకోవాలి కదా. అయినా కూడా నెగటివ్ వైబ్రేషన్స్, నకారమైన శక్తి ఏ రూపంలో అంటే నరఘోష, నరపీడ, శత్రుపీడ, దుష్టపీడలు, బయటికి తెలియని కొన్ని నకారమైన శక్తులు మన ఇంటి మీదకి వచ్చినప్పుడు వాటి నుండి తట్టుకునే శక్తి మన గృహానికి ఉండాలి. ఆ గృహానికి లేనప్పుడు అన్ని అశుభ ఫలితాలే ఇస్తాయి. అనారోగ్య సమస్యలు, క్యాన్సరు, పక్షవాతంతో ఇంట్లో పడివడము, ఇలాంటి భయంకరమైన బాధల్ని ఆ గృహం అనుభవిస్తుంది. గృహం అనిపించినప్పుడు మనం అందులో ఉంటాము. ఎక్కడికి వెళ్తాం? అక్కడే భోజనం చేస్తాము, అక్కడే నిద్రపోతాము. ఎందుకంటే 8 గంటలు జాబ్ చేస్తేనే ఇంటికి రావాలి. మనకి ఎంత 100 ఎకరాల ఆస్తి ఉన్నా పాస్బుక్ ఇంట్లోనే పెట్టుకోవాలి. ఎందుకని మనం ఏది చేయాలన్న గృహం ప్రధాన కారణం అవుతుంది. ఏ ఇల్లు అయితే జీవశక్తితో పాటు జీవ కళతో పాటు చాలా బలంగా ఉన్నప్పుడు, వాస్తు బలంగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఆలోచన విధంగా బాగుంటుంది, మంచి వ్యాపారాలు నడుస్తాయి, ఉద్యోగాలు ఉన్నత పదవిని యోగ్యతని వాళ్ళు విజయాన్ని సాధించుకుంటారు. ఇంకా చూస్తే అశుభ అనే మాట వాళ్ళ ఇంట్లో రాదనమాట. అన్ని శుభాలే జరుగుతూ ఉంటాయి. కానీ 10 మందికి అన్నం పెట్టే చెయ్యి కూడా వాళ్ళు భోజనం చేయలేని స్థాయిలో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. నేను ప్రత్యేకంగా వెళుతూ ఉంటాను, చాలా బాధ అనిపిస్తుంది. మాకు మనసు ఉంటుంది. ఎందుకంటే గృహం మీద ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, కొన్ని 100 రకాల దోషాలు ఉంటాయి. కానీ ఆ షిరిడీ సాయిబాబా అనుగ్రహముతో ఒక సాయి డివోటీగా బాబా ఎవరింటికి పంపిస్తాడో నాకు తెలియదండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నాకు ఎన్నో కాల్స్ వస్తాయి. నేను ప్రతి ఒక్కరికి చేసే మనవి ఏంటంటే, ఈ ఒక్కరోజే కాదండి, ఇలా అనేకమైన కాల్స్ వస్తాయి. ఈ నంబర్ స్క్రీన్ మీద వచ్చిన మా నెంబర్స్ని మీరు ఫీడ్ చేసుకొని రేపు ఎల్లుండి కంటిన్యూ ఎప్పుడైనా మనం కాల్ చేసి మాట్లాడవచ్చు. కానీ ప్రతి సమస్యకు ఎక్కడ వాస్తు నిపుణుడిని పిలుస్తారో, ఎక్కడ ఇల్లుని డ్యామేజ్ చేసేస్తారో, ఎక్కడ కూలగొడతారో, అందమైన పెయింటింగ్స్ అంతా వెళ్ళిపోతాయో కొన్ని. ఎందుకంటే అందమైన పెయింటింగ్స్ కూడా మన జీవితాలతో ఆడుకుంటాయి, వాస్తు దోషం ఉంటే మాత్రం తప్పనిసరిగా. కానీ ఎక్కడ కూడా నేను డ్యామేజ్ చెయ్యకుండా, సూక్ష్మ ఇబ్బంది పెట్టకుండా ఆ షిరిడీ సాయి అనుగ్రహంతో అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తానమ్మా. ఎందుకంటే భయంకరమైన అంతు చిక్కని వాస్తు దోషాలని కట్టడి చేసేస్తాను.